పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్వతీపురం శాసనసభ్యుడు బోనెల విజయచంద్ర చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేస్తూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశం నుంచి పోలియోను పూర్తిగా నిర్మూలించాలంటే 5 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు. ఒక్క చిన్నారికి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఇంటింటికి వెళ్లి సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆడకూడదురా, ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎక్కడ నొక్కుతున్నావే నువ్వు? హలో, ఒకసారి చేయి తీయండి. ఈరోజు దేశం మొత్తం జూన్ 28న దేశం మొత్తం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మన రాష్ట్రంలోని, అలాగే మన జిల్లాలో, మా నియోజకవర్గంలో ఈరోజు డిస్టిక్ హాస్పిటల్లో గత సంవత్సరం చేసుకున్నాం. మళ్ళీ ఈరోజు కూడా ఇదే టైంకి పిల్లలతో తీసుకెళ్తున్నాం. అంటే భారతదేశం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆరోగ్యమైన భారతదేశమే బలమైన భారతదేశం అని నమ్మే నినాదం. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, అంగవైకల్యంతో ఉండకూడదని అనేది. ఆల్మోస్ట్ భారతదేశంలో ఈ పోలియో అనేది నిర్మూలించడం జరిగింది. ఇంకా ఎక్కడో ఏజెన్సీస్లోని, ఇంకా అపోహల్లోని ఇంకా ఎక్కడైనా ఉంటున్నారేమో అని చెప్పి ఈ కార్యక్రమం చేయడం, అసలు రోగరహితంగా ఉండాలి భారతదేశం అనేది ఉద్దేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచన. అందుకని మీకు ఆయుష్మాన్ భారత్లో చూసినా కానీ ఏ పేషెంట్కైనా దాదాపు 25 లక్షల వరకు మనం ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే విధంగా, మన దగ్గర ఆరోగ్యశ్రీ తీసుకునే విధంగా, అంటే ఎన్డీఏ కూటమి ఎక్కడైతే ఉందో ఆ పాలనలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నినాదమే దీనికి ప్రధాన కారణం. నరేంద్ర మోడీ గారు, అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ నినాదం ఏంటంటే ఒక బలమైన భారతదేశం నిర్మించాలి. అంటే అది మనతో అవ్వదు, మన ముందు తరాలకి ఎలాగో వెళ్ళిపోయారు కాబట్టి రాబోయే తరాలను కూడా బలంగా ఉంచుకోవాలనే ఈరోజు పిల్లల నుంచి వాళ్ళకి వ్యాక్సినేషన్ నుంచి, నాకు తెలిసి భారతదేశం తప్ప ఇంకే దేశం కూడా చిన్నప్పటి నుంచి ఇన్ని వ్యాక్సిన్స్ ఇచ్చే దేశం ఎక్కడా లేదు. యూరోప్లో చూడాలి కానీ, అమెరికాలో చూడాలి కానీ, పుట్టినప్పటి నుంచి ఆయనకి 5 సంవత్సరాలు లోపేసరి దాదాపు 32 వ్యాక్సిన్స్ వేస్తారు. అది ప్రభుత్వం డైరెక్ట్గా తీసుకొని చేస్తుంది. ఇంత మంచి కార్యక్రమం ఇంకా యుఎస్ఏలో కానీ పెద్ద పెద్ద యూనిసెఫ్లో కూడా చేయలేని కార్యక్రమం ఓన్లీ మన ఇండియాలోని ఎన్డీఏ కూటమి చేస్తుందని మరొకసారి గర్వంగా ఫీల్ అవుతూ కాసేపు విరామం.